చూడండి, ఒక్కరోజు యొక్క విలువ తెలిస్తే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అసలు సమయాన్ని వ్యర్థపరచడానికి మనం ఏ మాత్రం కూడా అంగీకరించమంట. ఏ మాత్రం కూడా మనం అంగీకరించాం. అందుకే దావీదు గారు మాట్లాడతారు 39వ కీర్తనలో, ప్రభువా నా యొక్క ఆయుస్సు, నా యొక్క దినములు నీ సన్నిధిలో ఎంత కాలం ఉన్నవి, ఎన్ని రోజులు ఉన్నవి ప్రభువా నాకు తెలియచేయండి ప్రభు అని ఆయన వేదనతో బాధతో ఆయన మొరపెడతా ఉంటారు. అయ్యా నా ఆయుస్సు ఎన్ని దినములు ఉన్నది, ఒక్క రోజైనా మీ సన్నిధిలో నా ఆయుస్సు ఉన్నదా? ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, ఒక్క రోజైనా ఈ సన్నిధిలో నా యొక్క ఆయుస్సు ఉందా ప్రభువా? ఆయన విలువ, ఆ యొక్క ఒక్క రోజు యొక్క విలువ ఆయన తెలుసుకుని ఉన్నారు కాబట్టి అందుకే ఆయన మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే వాక్యంలో ఉంటుందన్నమాట. 42వ కీర్తన ఒకసారి చూద్దామండి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా కొరకు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎలాంటి ఒక ధైర్యమైనటువంటి మాటని ఎలా చెప్తున్నారు చూడండి. ధైర్యమైనటువంటి మాట ఎలా చెప్తున్నారు? ఏమంటున్నారు ఆయన? దుప్పు నీటి వాగుల కొరకు, 42వ అధ్యాయము 1వ వచనం, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మనలో ఎలాంటి ఆశలు ఉన్నవి? మనం పరిశీలన చేసుకోవాలి. ఇదేనా జీవితము? ఇదేనా బుధవారము, శనివారము, ఆదివారం మనకి ఇదేనా? దీని నుంచి శక్తివంతమైనటువంటి ప్రేమ మనం పూర్తిగా సంపాదించుకునలేమా? దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెంతకాలం ఇలాంటి జీవితము? తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, మన యొక్క దేవుని ఎరిగినటువంటి మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం గమనించుకోవాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, దుప్పు నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా నేను నీకు సన్నిధిలో నా ప్రాణం ఆశపడుచున్నదయ్యా, నా ప్రాణం ఆశపడుచున్నది ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ప్రార్థించే ప్రతి సందర్భంలో, దావీదు గారు ప్రార్థించే ప్రతి సందర్భంలో కూడా ఆయన దేని నిమిత్తమైతే మొరపెట్టారో ఆ యొక్క మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆయన ఆసక్తితో ప్రార్థించేవారంట. దావీదు గారు ఆయన ఆసక్తితో ప్రార్థించేవారు. ఎలాంటి ఆశ మనలో ఉన్నవే? ఈయన ఆశ ఎలా ఉన్నదంటే, ప్రభువా ఒకవేళ మీరు నన్ను వచ్చి, ఒకవేళ ఎవరైనా ఆయన్ని దావీదు గారిని అడిగితే ఏంటయ్యా నీ ఆశ అని అడిగితే, నా ప్రాణం